పూర్వము భోజరాజు కాలములో అడవి మృగాల వల్ల గ్రామస్తులకు ఇబ్బంది కలుగుతోందని వాటి బారి నుండి మమ్మల్ని కాపాడాలని ప్రజలందరూ వెళ్లి రాజప్రసాదములు రాత్రిపూట మొరపెట్టుకున్నారు. అందుకు భోజరాజు ఉదయాన్నే బయలుదేరి నేను వస్తున్నాను, అక్కడ ఒక వారం పాటు ఉండి మృగాలన్నిటినీ వేటాడి మీ ఇబ్బందులను తొలగిస్తాను అని చెప్పి వారిని శాంతపరిచి ఎంతో మర్యాదగా వారిని వాళ్ల ఇళ్లకు పంపించాడు. పంపించిన తడుగా మంత్రిని పిలిచి సహనాధిపతిని పిలిచి, రేపు ఉదయం మనము మన రాజ్యం పక్కన ఉన్న దండకారణ్యంలోనికి వెళుతున్నాము. మీరందరూ మీ సామగ్రులతో సిద్ధంగా ఉండండి. వంటవారిని సాయం చేసే మనుషులను సైనికులను సిద్ధం చేయండి అని చెప్పి నిద్రకు ఉపక్రమించాడు. మరుజటి ఉదయాన్నే నిద్ర లేచి మంత్రిగారిని పిలిచి బయలుదేరడానికి మరి కొద్ది సేపట్లో సిద్ధంగా ఉండమని చెప్పి తాను కూడా సిద్ధమై పాట నుండి బయటకు వచ్చాడు. అప్పటికే సైనికులు, మంత్రులు, సేన అధిపతులు, గజ తురక పదాతి దళాలని సిద్ధముగా ఉన్నాయి. వేటగా వెళ్లినప్పుడు ఉండడానికి గుడారాల నిమిత్తము తీసుకోవలసిన సామర్థ్యం సహా అందరూ సిద్ధంగా ఉన్నారు. మొదటి రోజు మహారాజు గారు అరణ్యములో తిరిగి ఒక పులిని వేటాడారు. రెండవ రోజు ఒక వెలుగుబంటిని వేటాడే, మూడవ రోజు ఒక సింహాన్ని వేటాడే, నాలుగవ రోజు అడవి పందిని వేటాడారు. ఈ విధముగా అడవిలో ఉన్నటువంటి జంతువులను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వారం రోజులు అక్కడ ఉండి వాటి బెడద తొలగిందని తీసుకున్న తర్వాత అక్కడ నుండి సైనికులతో బయలుదేరి అడవి గుండా బయలుదేరి ఎక్కడ ఉన్న ఒక పంట పొలాలలో నడవసాగాడు. ఆ పంట పొలాలలో చక్కగా వేసిన మొక్కజొన్న మొక్కలు ఒక పొలం నిండా ఉన్నాయి. దాని మధ్యలో ఒక మంచి వేసుకుని ఒక వ్యక్తి దర్జాగా కూర్చుని ఉన్నాడు. అతనిని చూడగానే రాజుగారికి అతను చాలా మంచివాని వలె అనిపించరాజుగారు అతని పొలము గుండా పక్కనుంచి వెళుతూ ఉంటే, మహారాజా రండి రండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ జొన్న కంకులను తిని మీ ఆకలి తీర్చుకోండి అని చెప్పాడు. అందుకు రాజుగారు సైనికులు కొద్దిగా సందేహించాయితే మరలా అతను, మహారాజా మీరు అనుమానం పడక్కర్లేదు, నేనే స్వయముగా చెప్తున్నాను, చక్కగా ఈ పొలములో మీకు కావలసినన్ని జొన్న కొంకులను తినండి అని చెప్పాడు. అందుకు భోజరాజు చాలా సంతోషించి పొలములోని జొన్న కంతులను తినమని తనకు కూడా ధమని చెప్పి పంపించాను. వారందరూ వారికి జొన్న కంకులను కోశారు. ఏర్కొని రాజుగారికి కూడా తీసుకుని ఈ లోపల ఏదో పనిమీద దిగిన రైతు, అయ్యో నా పొలం అంతా పాడు చేసేశారు, నా జొన్న కంపులన్నీ కోసేశారు అని ఏడవడం ప్రారంభించాడు. అన్నారు, రాజులు కదా అని మీకు అంతా పొగరు, పనికిరాదు. అందుకు భోజరాజు సైనికులు ఆశ్చర్యముగా అతని చూసి, నాయనా నీవే కదా ఈ జొన్న కంకులను తినమని మాకు చెప్పినది అని అన్నారు. నేనెక్కడ చెప్పాను, నేను ఇప్పుడే మంచిది ఉంటే అన్నాడు. అలాగా అని వారు వాటిని అక్కడే ఉంచివేసి బయలుదేరబోయేది. ఈలోక ఏదో పనిమీద మళ్లీ ఆహాసం మంచిమీద కూర్చున్నాడు. మహారాజా ఎక్కడకు మీరు వెళుతున్నారు? ఈ జన్మకంకులను మీ కడుపారా తిని వెళ్ళండి కేట వేశారు. అందుకు రాజు సంభ్రమాచార్యులతో చూచి సైన్యముతో, ఈయనకు మతి బ్రాహ్మణము ఉందేమో చూడండి అని అన్నాడు. అందుకు అక్కడ ఉన్న మంత్రిగారు అతనిని పరిశీలించి, ఆసామికి మతిభ్రమణ్యం అంటూ లేదు, చక్కని ఆరోగ్యముతోనే ఉన్నాడు, ఇతను చెబుతున్న దానికి చేస్తున్న దానికి సంబంధము లేదు, మాయ అంతా మంచిపై కూర్చున్న మనిషిది కాదు, ఆ మంచి ఉన్న స్థలములో ఉంది, అందువలన ఈ స్థలాన్ని మనము కొనుక్కుని ఆ మంచి ఉన్న స్థలములో మనము తవ్విచూడాలని మహారాజుకు సలహా ఇవ్వడం జరిగింది. అందుకు రాజుగారు సరేనని ఆ స్వామికి ఏమండో, ఆ సామి మీ పొలాన్ని నాకు అమ్మి వేయండి, మీకు వేరే చోట మీకు కావలసిన పలమను నేను ఇస్తాను, దానితో పాటు కొంచెం ధనాన్ని కూడా ఇస్తానని చెప్పగానే నా ఆశని మంచి నుండి దిగివచ్చి రాజుగారివి కాళ్లకు నమస్కరించి సరేనని ఒప్పుకున్నారు. రాజుగారు అతనికి వేరే చోట ఒక పెద్ద కులాన్ని ఇచ్చి కొంత డబ్బును కూడా ఇచ్చి పంపించు. ఇక భోజరాజు తన మంత్రులతో ఆ మంచి కింద ఏమున్నదో చూడమని తవ్వమని చెప్పాడు. అందుకు సైనికులు సిద్ధపడి ఆ మంచి కింద ఉన్న స్థలాన్ని తవ్వుతూ పోయారు. కొంతసేపు తవ్వింతలతో వారికి అక్కడ ఒక టంగ్ అనే శబ్దం వచ్చింది. వెంటనే వారి జాగ్రత్తగా ఆ స్థలాన్ని త్రవ్వడం ప్రారంభించిన అక్కడ ఒక పెద్ద బంగారు సింహాసనము రత్నఖచిత శోభితమై వజ్రవైఢూర్యాలను పగడాలు వారికి కనిపించింది. 32 మెట్లతో ఉన్నది వారికి బయటపడింది. ఒక పెద్ద రథముపై ఎక్కించుకుని వారు రాజ్యానికి దానిని తీసుకుపోయారు. ఒక శుభముహూర్తములో రాజుగారు దానిపై
చోవటానికి దాన్ని బాగుగా శుభ్రము చేయించి ధూప దీపాలు ఉండాలని వెలిగించి దైవ ప్రార్థన చేసి ఒక శుభముహూర్తాన ఆ సింహాసనమై ఆసీనం కావటానికి తన సభా మండపంలో పెట్టించారు. రాజుగారు మంగళ వాయిద్యాలతో మంగళధ్వనులతో పోహితుల వేదమంత్రాలతో అందరి శుభాశీస్సులతో ఆ సింహాసనం మీద ఎక్కడానికి మొదటి మెట్టుపై అడుగు వేయబోయాడు. ఈ లోపల ఆ సింహాసనానికి ఉన్నటువంటి 32 సాలభంజికలు పకపకమని నవ్వి నీవు ఈ విక్రమార్క సింహాసనాన్ని ఎక్కడానికి అర్హుడుగా కాదా అనేది ముందు తెలుసుకో రాజా, లేదంటే నీవు మాడి మసైపోతావ్. ఈ సింహాసనము చాలా గొప్ప సింహాసనము. దీనిని విక్రమార్క మహారాజులకు ఇంద్రుడు స్వయంగా బహుమతిగా ఇచ్చారు. ఈ సింహాసనం మీద కూర్చున్న రాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏం జరుగుతుందో ముందుగానే తెలుస్తూ ఉంటుంది. నీతిమంతులు తేజమంతుడు దైవభక్తి గలవాడు మాత్రమే తన శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని సంకోచంగా విపాలించగలిగిన బాజీ ఈ సింహాసనముపై కూర్చోవాలి అని చెప్పారు. అందుకు భోజరాజు కలరా, మీరు చెప్పింది అల్లా నిజమే అయితే ఆ సింహాసనంపై నాకు కూర్చోవడానికి అర్హత ఉన్నదో లేదో తెలుసుకొనుటకు నాకు ఆ విక్రమార్కుని గూర్చి వివరాలను తెలియజేయవలసిందిగా వినయం మురళి ప్రార్థించారు. అందుకోసలవంచుకలు సంతోషించి తప్పక నీకు విక్రమార్క మహారాజును గురించి వివరాలను మేము చెబుతాము అని వివరాలను ఇలా చెప్పడం ఆరంభించారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.